హలో అండి, వెల్కమ్ టు రత్నాస్ కిచెన్. ఈరోజు కృష్ణాష్టమి స్పెషల్గా కృష్ణుడికి ఇష్టమైన అటుకులతో పాయసం పులిహోర తయారు చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయి తీసేసి ఒక బౌల్లో వేసుకుని అదే ప్యాన్లో 1 కప్పు వరకు అటుకులను వేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అటుకులు ఫ్రై అయిపోయి తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు వరకు బెల్లం, 1/2 కప్పు వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరొక బౌల్ పెట్టుకొని అందులో 1 గ్లాసు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న అటుకుల్ని ఇందులో వేసుకొని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు అటుకులు ఉడికిపోయి ఇందులో ఇందాక కరిగించుకున్న బెల్లం వాటర్ని చల్లారిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే అటుకుల పాయసం రెడీ అయిపోతుంది. ఇప్పుడు పులిహోర కోసం ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసి 1 కప్పు వరకు అటుకుల్ని వేసుకొని శుభ్రంగా కడిగి ఒక స్టైనర్లో వేసుకోండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, పల్లీలు, అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయి. ఇందులో ఒక 2 ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలను వేసుకొని కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. అలాగే కొంచెం ఇంగువ, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందాక స్టైనర్లో వేసుకున్న అటుకుల్ని ఇందులో వేసుకొని ఒకసారి ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో లెమన్ వేసుకోవాలి. అంతే, కృష్ణుడికి ఇష్టమైన అటుకుల పాయసం, అటుకుల పులిహోర తయారు చేసి చూపించాను. ఈ కృష్ణాష్టమికి మీరు కూడా తయారు చేసుకొని అది ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.